వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశం. తులం బంగారం ఏమైందని అడిగినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించిన మంత్రి జూపల్లి. అంతర్జాతీయ ఫైర్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. గారెపల్లి, నీర్కుల్ల, తొగరాయి గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లో తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. వరంగల్ దేశపేట లక్ష్మీ టౌన్షిప్ లో నిరాహార దీక్ష చేస్తున్న వరంగల్ జర్నలిస్టులు వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ఐక్యత, వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ఐక్యత, వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ఐక్యత, వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ఐక్యత. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి జూపల్లిని తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులపైకి దౌర్జన్యంగా తీసుకువచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. దీంతో బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు హామీలు అమలు చేయమంటే లాఠీచార్జ్ చేపిస్తున్నారంటూ జూపల్లికి వ్యతిరేకంగా ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఆయన కార్యకర్తలు ప్రజల తరపున ప్రశ్నిస్తే లాఠీచార్జ్ చేశారని, అక్రమంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి.
అవన్నీ వాళ్ళే గురువారం పోలీసులకు అందిన సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ కిన్నెరపు ఉమా 30 సంవత్సరాలు, భర్త కుమారస్వామి నర్సంపేట, కొయ్యాల రమేష్ 30 సంవత్సరాలు, తండ్రి సుదర్శన్ బాంచిపేట్, కొయ్యాల నితిన్ 19 సంవత్సరాలు, తండ్రి రమేష్ బాంచిపేట్ కేసనపల్లి, విక్రమ్ 36 సంవత్సరాలు, తండ్రి సత్యనారాయణ అను వ్యక్తులని అదుపులోకి తీసుకుని వ్యభిచార గృహంలోని 2 మహిళలను కాపాడడం జరిగింది. రైడ్లో భాగంగా 29 HIV పరీక్ష కిట్లను, కండోమ్ ప్యాకెట్లను, 5 సెల్ ఫోన్లు, 1 2 వీలర్, నగదు 2750 రూపాయలను స్వాధీనం పరచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ దాడిలో కె శ్రీధర్ ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ ఓ కృష్ణ, కానిస్టేబుల్ బి రాజు, కె నరేష్, ఎం గణేష్ పాల్గొన్నారు. बैग में लीजिए
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, మంత్రి ధనసరి అనసూయ సీతక్క, పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, డిఎఫ్ఓ రాహుల్, కిషన్ జాదవ్ తదితరులు పూలమొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. మీరు అధికారులను తీసుకొని వెల్కమ్ ములుగు సైడ్ మధ్యలో సైడ్ తెలుసా కలెక్టర్ గారు సార్ వాళ్ళు ఏమన్నా ఒక రిక్వెస్ట్ చేస్తారు, మీరు వాళ్ళు మనం రాలేదు, మనం కొంచెం ముందు జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, గణపతి నంది విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఈ సందర్భంగా విగ్రహదాతలను శాల్వతో సన్మానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనంతరం ఆలయ అర్చకులు మాజీ మంత్రి దయాకర్రావును అక్షింతలతో ఆశీర్వదించి శాల్వతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. पुष्पावती विष्णुवती परनेर बलामुदा अश्वाय दुर्दपारय नमः पुष्पाय च पुष्पनी बृहस्पति प्रचोदयात् चंद्रम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने पवनसुत हनुमान जय श्री राम जय श्री राम।
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మన శక్తి ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఆయన తత్వం. నాలాగా నమ్మిన వాడిని మోసం చేయకుండా నమ్మకంగా నిలబడండి అని ఆంజనేయ స్వామి తత్వం. అలాంటి తత్వం యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం. పంచముఖాంజనేయ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా నిరంతరం ధర్మ కార్య ఆచరణ యోగ్యత ఫల సిద్ధిరస్తు. సేవా యోగ్యత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. రైతును రాజును చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా బాసంత్ నగర్ ఐకేపీ సెంటర్ను అధికారులు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రారంభించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతు వివక్షతకు గురయ్యాడని, కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, సన్నవడ్లకు 500 బోనస్ చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. రైతు ముఖంలో చిరునవ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో దేశానికి రోల్ మోడల్ గా మార్చేందుకు రేవంత్ సేన పనిచేస్తుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు. పుష్పావతి విశ్వవతి పరిణీర బలాముదా అశ్వాయ పుష్పాయాశ్చ పుష్పనీ బృహస్పతి ప్రసోదానం చంద్రం రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే పవన సుత హనుమాన్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంటే మన శక్తి ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఆయన తత్వం. నాలాగా నమ్మిన వాడిని మోసం చేయకుండా నమ్మకంగా నిలబడండి అని ఆంజనేయ స్వామి
స్వామి తత్వం. అలాంటి తత్వం యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం. రండి మీరు అందరు చూస్తా ఉన్నారు. 2వ సంవత్సరం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ రెండవ పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతులు ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే. ఇదే కాలంలో వర్షాలు పడి 6 లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే ఒకరు 8 కిలోలు కోస్తే మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకు 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతుండే ఆయన, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను ఈయన జారాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు అయితే బొలబొల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు రాష్ట్రం అంతా కూడా ఇలా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఉండాలి, జీవితాంతం ఉండాలి, ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్తున్నారు తప్ప వాళ్ళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి. రైతులు పండించిన ధరను పంట దేశవ్యాప్తంగా కొనదు, వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళ సంగతి 10 సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసారు. భూ వివాదాలకు తావు లేకుండా రైతుల మేలు కోసం చారిత్రాత్మక మార్పుతో భూభారతి చట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి చట్టం రైతుల చుట్టం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారానికి చారిత్రాత్మక మార్పు తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ధరణిలో సమూల మార్పులు చేసి భూ వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్లు సులభతరం చేసినట్లు ఆయన వివరించారు. భూమి హక్కుల రికార్డులో తప్పుల సవరణ, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో భూమి మ్యాప్ చేర్చినట్లు ఆయన తెలిపారు. రైతులందరి సమస్య ఎలాంటి సమస్య ఉన్నా అది ఈజీగా తీరిపోయే విధంగా అవగాహన కలిగించాలనే ఆకాంక్షతో మీ అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. మీరందరూ అవగాహన చేసుకొని మీరు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు తెలుసు ప్రతి అమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం కూడా వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక. ఈ భూగా మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్ భూభారతిలో 2 ప్రధాన భాగాలు మాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎంత ఈజీగా చేశారు చూడండి రాష్ట్ర ప్రభుత్వం. సింపుల్ థింగ్. కాబట్టి మీరందరూ తీసుకొని అందరికి తెలియజేస్తారని కోరుతూ ముందుగా అంబేద్కర్ జయంతి రోజు మనం ఈ భూభారతి రూల్స్ అనేవి మనం ఇలా లాంచ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ గివ్ ఇట్ కాంటెక్స్ట్. జనరల్లీ చట్టం చేశాక జనరల్లీ చాలా టైం తీసుకుంటారు. 1971లో ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం తెచ్చాక రూల్స్ చేయడానికి 18 సంవత్సరాలు పట్టింది అనమాట అప్పటి గవర్నమెంట్కి, అప్పటి పరిస్థితి. సో ఆ రూల్స్ అనేది లేకపోతే మనం ఎట్లా పనిచేస్తామనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ భూమి రావాలంటే చట్టం ఏం చెప్తుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే విరాసత్ చేసుకోవచ్చు అని చెప్తారు. బట్ ఆ విరాసత్ ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, లేకపోతే మ్యూటేషన్ ఎట్లా చేయాలి, తహసీల్దార్ చేయాలా, కలెక్టర్ చేయాలా, లేకపోతే ఎంత టైంలో చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది రూల్స్ లో క్లియర్గా చెప్తారన్నమాట. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మీకు ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్ లో ఉంటుంది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్ లో నా నెంబరే కాదు నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి. ప్లస్
దాంతోపాటు భూదార్ వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్నీ ఒకే బుక్లో వచ్చేట్లు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మీకు ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్లో ఏముంటుంది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తున్నంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి. ప్లస్ దాంతోపాటు భూదార్ వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్ని ఒకే బుక్ లో వచ్చేట్లు. ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి వీటన్నిటికంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయేతర భూములన్నింటినీ సపరేట్ గా రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఇందులో ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.